హాయ్ అండి. నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇది ఫ్రైడే కంటిన్యూషన్ లాగా అనమాట. మార్నింగ్ అయితే మాప్ అది పెట్టేశాను. ముగ్గులు పెట్టుకున్నాను చూసారు కదా! వైట్ కలర్ చాక్ పీస్‌తో అయితే పెడతానండి. ఆరిన తర్వాత అయితే మనకి కొద్దిగా కనిపిస్తదనమాట. ఇదైతే కొన్ని ఒక 15 డేస్ బ్యాక్ అనమాట. నేను వీడియో క్లిప్ తీశాను గానీ పెట్టడం అయితే మర్చిపోయాను. అందుకని ఇప్పుడు చూపిస్తున్నాననమాట. అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మామిడికాయలు తెచ్చానని చెప్పాను కదండీ! కలవటేరకాయలును అండ్ బంగిరిబిల్లికాయలైతే ఇలాగ ముగ్గేసాననమాట. జస్ట్ పైన బియ్యంలో మేదన పెట్టాను. కొద్దిగా అయితే కప్పాననమాట అంతే. బాగా ముగ్గినియండి. చాలా బాగున్నాయనమాట. మనకి ఇలా డైరెక్ట్‌గా మనం ముగ్గించుకుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బావుంటది కదండీ! మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. గడ్డిలో కూడా పెట్టొచ్చండి. కానీ గడ్డిలో కన్నా మనకి ఇలాగైతేనే కొద్దిగా స్లోగా బాగా పండుతాయన్నమాట. అన్నీ ఒకేసారి పండవు. గడ్డిలో మనం పెట్టేస్తే ఒకేసారి ముగ్గిపోతాయి. మనం ఒకేసారి కూడా తినలేం కదా! అనవసరంగా అన్నీ కూడా ఒకేసారి పాడైపోతాయి. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయాలని అనుకుంటే ఇలా గనుక ట్రై చేయండి. మామిడి పళ్ళని ఇలా కొద్దిగా రైసు పెట్టి దాని మీద పూర్తిగా కప్పనవసరం లేదండి. కొద్దిగా లైట్‌గా బియ్యంలో పైన ఇలా కప్పితే సరిపోతదనమాట. స్లోగా అయితే పండుతాయి కూడాను. మనకి రోజుకొకటి చొప్పున కూడా తీసుకొని తినొచ్చు. ఈ కాయ చూసారు కదా ఎంత ఉందో, చాలా పెద్దది. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుందండి. ఆ వీడియో క్లిప్పింగ్ అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాననమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇప్పుడైతే నేను చెప్పాను కదండీ! నెక్స్ట్ వీడియోలో నేను మీకు కైమా అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనేది చూపిస్తున్నానని. అదే అనమాట మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయలు కొద్దిగా ఒక 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాననమాట. 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒకే ఒక పచ్చిమిర్చి అయితే వేశాను. అలాగే దంచిన వెల్లుల్లి గుడ్లు కూడా వేశాననమాట. అంటే వెల్లుల్లి అనేది ఇప్పుడు పెట్టడం దానికి చాలా మంచిది కదా! ఎందుకంటే వెల్లుల్లి అనేది వేడి కదండీ బాగాన. అందుకని చెప్పి అది మనకి కుట్లవి అది బేగా మానుతాయి కదా అని చెప్పి వెల్లుల్లి అయితే ఎక్కువ వేస్తున్నాను కర్రీస్‌లోని. ఇప్పుడు ఇవి నేను ఒక 2 నిమిషాలు అయితే బాగా వేయించానండి. ఈ ఉల్లిపాయలని, అలాగే పచ్చిమిర్చిని, వెల్లుల్లిని. నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీలో ఎంతమందికి కైమా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అంటే కొంతమంది కైమాని ఇష్టంగా తింటారు. కొంతమంది అయితే మటన్ పీసెస్‌గా ఉంటాయి కదా! అలాగే తినడానికైతే ఇష్టపడతారనమాట. కైమా తిన్నా కూడా తిన్నట్టుగా అనిపించదు మనకి ఒక్కొక్కసారి. కానీ ఒంట్లో అది కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు చేసి కైమానే పెడతారండి. డెలివరీ అది అవుతది కదా! అప్పుడు కూడా మనకి ఎక్కువగా కైమా పెడతారు. అలాగే ఇలాగ ఏమైనా దెబ్బలవి తగిలినప్పుడు కూడా కైమా అనేది ఎక్కువ తినమంటారనమాట. ఇప్పుడు బాగా వాష్ చేసుకున్న కైమా ఉంది కదండీ మటన్‌ది. అదైతే ఇప్పుడు వేసేస్తున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలు వేగిపోయినాయి అనమాట. ఇప్పుడు కైమా వేసుకున్న తర్వాత నేను ఒక 5 నిమిషాలు అయితే బాగా వేయించానండి. ఎందుకంటే మనకి మాంసం అనేది కొద్దిగా బాగా వేగాలి కదా! అందుకని చెప్పి నేను బాగా వేయించాను.
చూసారు కదా, కొద్దిగా అనేది మనకి బాగా వేగిందండి కైమా అనేది. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మనకి కర్రీకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. మనకి నాన్ వెజ్ తినేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా ఉప్పు కారం అనేది కరెక్ట్గా ఉండాలండి. లేదంటే మనం అసలు కర్రీ అనేది తినలేము. ఏ కర్రీ అయినా సరే, మనకి ఏ నాన్ వెజ్ కర్రీ అయినా సరే, ఎందుకంటే చప్పదనం వచ్చి మనకి టేస్ట్ అనేది అస్సలు బాగోదు. మనకి వెజిటేబుల్స్తో అయితే ఏమనిపించదు, కానీ నాన్ వెజ్ కర్రీలు అయితే మాత్రం కారం కానీ ఉప్పు కానీ ఏది కూడా సరిపోకపోయినా మనకి టేస్ట్ అనేది అస్సలు బాగోదు. కాబట్టి మనం చూసుకుని వేసుకుంటూ ఉండాలండి నాన్ వెజ్ కర్రీ ఎప్పుడు కూడా చేసుకున్నా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాను. సింపుల్గా అయితే చేస్తానండి కర్రీని నేను. ఇలా చేసుకోవడమే మనకి మంచిది కూడా. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. 1 నిమిషం పాటు అయితే బాగా కలపాలి. 1 నిమిషం బాగా కలిపిన తర్వాత అయితే ఇందులోనైతే కొద్దిగా వాటర్ వేసుకోవాలనమాట. సరిపడినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని నేను ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాను. ఎందుకంటే మటన్ కాబట్టి కొద్దిగా బాగా ఉడకాలి కదండి. అందుకని చెప్పి నేను ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉంచాను అనమాట. మనకి మాంసం అయితే లేతగా ఉంటే మాత్రం బేగానే తక్కువ విజిల్స్ అయిపోతాయండి. లేదు కొద్దిగా ముద్దగా ఉన్నది అని అంటే మాత్రం కొద్దిగా ఎక్కువ విజిల్స్ వేయించుకోవాల్సి వస్తుంది. చూసారు కదా మనకి ఎలాగుందో, కోడిగుడ్డు ఉక్కురు ఉంటుంది కదండి, అలా ఉంటుంది అనమాట ఈ కైమా అనేది మనకి. ఎందుకంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తారు కదా, అందుకు. చెప్పాను కదండి, ముందుగా ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా జీలకర్ర, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ వేసుకొని బాగా వేయించుకొని తర్వాత అందులో కైమా కూడా వేసుకొని 2 నిమిషాలు బాగా వేయించి తర్వాత ఉప్పు కారం వేసుకొని అది కూడా మళ్ళీ 1 నిమిషం బాగా వేయించుకొని అందులో సరిపడినంత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మటన్ కీమా అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా ఆ రోజు అయితే నేను ఆఫ్టర్నూన్ పనులన్నీ అయిపోయిన తర్వాత జామ్ చేశానండి, మ్యాంగో జాము. దీని ఫుల్ వీడియో అయితే నేను మన ఛానల్లో అయితే పెట్టాను. అప్పుడప్పుడు నేను కుకింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను కదండి, చూస్తూ ఉండండి. మన ఛానల్లో అయితే చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇంకా ఆ రోజు కూడా ఒక రెసిపీ అయితే చేసి చూపించాను అనమాట. నేను మ్యాంగో జామ్ రెసిపీ అయితే చేశాను. మార్నింగ్ పనులన్నీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ 2 o'clock ఇలాగా మ్యాంగో జామ్ రెసిపీ అయితే చేశాను అనమాట. చాలా టేస్టీగా వచ్చిందండి, చాలా బాగుందనమాట. దీని ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు పెద్దలు అలాగే మనకి చపాతీ అది చేసుకుంటాం కదా, చపాతీ చేసినప్పుడు పిల్లలకి మార్నింగ్ టైంలోని లంచ్ బాక్స్లోకి స్నాక్స్ కింద కానీ చపాతీ చేసేసి దానిపైన మనం ఈ జామ్ అనేది అప్లై చేసేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంకా ఆ రోజైతే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ అండి. ఇంకా తెల్లవారుజామునే 5:30కి అయితే వర్షం అయితే చాలా ఎక్కువ పడిందనమాట. కొద్దిగా సౌండ్లు వచ్చి ఉరుములు అవి మెరిచాయి అనమాట. సడన్గా వర్షం అయితే పడింది. ఇంకా మోటార్ అయితే వేసేది, కరెంట్ అయితే ఎప్పుడు పోతుంది అనేది చెప్పలేం కదండి వర్షం అనేది ఎక్కువగా పడితే. అందుకని చెప్పి మోటార్ ఆన్ చేసేద్దాం కదా అని చెప్పి మోటార్ అయితే ఆన్ చేస్తాను. వర్షం అప్పటికే పడింది, మళ్ళీ తగ్గిందనమాట. కానీ మళ్ళీ చిన్న చిన్న తుప్పర్లు పడుతున్నాయి కదా అని చెప్పేసి వాటర్ అయితే పెట్టేశాము. వాటర్ ట్యాంకుల్లో ఎంత ఉందో చూసి దాన్ని బట్టి అయితే ప్రెజర్ పెడతాం అనమాట మేము. ఇంకా తర్వాత ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఇంకా సామాన్లు ఉన్నాయన్నమాట, అవి వాష్ చేసేద్దాం కదా అని చెప్పాను.
మ్యాక్సిమం నైట్ టైమే నేను సామాన్లు అవి అంతా కూడా వాష్ చేసుకుంటానండి. ఒక్కొక్కసారి కొద్దిగా ఇబ్బందిగా ఏదైనా అన్నట్టు అనిపించిందంటే మార్నింగ్ క్లీన్ చేసేస్తాను లేచిన వెంటనే. లేదనంటే మ్యాక్సిమం నేను నైటే సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ వీడియో అయితే ఇంకా ఓన్లీ క్లీనింగే ఉందండి. అందుకని చెప్పి నేను వీడియోని అయితే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దీని కంటిన్యూషన్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.